ఇక్కడే చేపలు పడతానే, ప్రతిరోజు చేప, ఒక్క చేప కూడా పడలేదే. చేప పడకుండా ఉండడానికి, ప్రయత్నంలో విజయాన్ని పొందకుండా ఉండడానికి వెనక జరుగుతున్నటువంటి పోరాటాలు యేసయ్యకు మాత్రమే తెలుసు. స్తోత్రం. ఉద్యోగములో, వ్యాపారములో, కుటుంబ జీవితంలో నా భర్త ఎందుకు ఇలా చేస్తున్నాడు, నా భార్య ఎందుకు ఇలా చేస్తుంది, నాకు చాలా సంవత్సరాల అనుభవం ఉంది, నా పిల్లోడు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాడు, ఎందుకు చదవలేకపోతున్నాడు, ఎందుకు ఆరోగ్యము లేక ఎంతో ప్రయత్నం చేస్తున్నాం ఆరోగ్యం కొరకు, వ్యాపారం చేసి డబ్బు సంపాదించడం కొరకు ఎంతో ప్రయత్నం చేస్తా ఉన్నాం, మా బిడ్డలను మనకి మేలు కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ ఏ విధమైనటువంటి మార్పు ప్రయోజనాన్ని చూడలేకపోతున్నాం. ఏం జరుగుతుందో ఇంటిలో, పిల్లోడి జీవితంలో, పిల్ల జీవితంలో, భార్య జీవితంలో, భర్త జీవితంలో, ఆత్మీయుడా నీ ఆధ్యాత్మిక జీవితంలో ఒక చురుగుదనం లేకుండా, ఒక ఉద్యమం లేకుండా ఏం జరుగుతుందో ఎవరు చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? దేవుడే చొరవ తీసుకుని వారి జీవితాన్ని బాగు చేసినట్లుగా యేసయ్య మన యొక్క జీవితాలను కూడా బాగు చేయను గాక.